హాయ్, నేను డాక్టర్ ఉమాశంకర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. ఈ 31వ తారీఖున నో టొబాకో డే అని మనందరికీ తెలుసు. అయితే దీంట్లో నేను టొబాకో సెసెషన్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న ఈ టొబాకో ప్రకటనల వల్ల కానీ లేకపోతే టీవీలో వచ్చే యాడ్స్ వల్ల కానీ స్మోకింగ్ అన్నది బ్యాడ్ హ్యాబిట్ అని మనలో చాలా మందికి తెలిసింది ఈ మధ్య. సో కానీ ఏంటంటే చాలా మందికి ఈ స్మోకింగ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ అని తెలిసినా కూడా పియర్ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే వాళ్ళకి ఉన్న ముందు అలవాటు వల్ల కానీ ఆల్రెడీ స్మోకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు దీన్ని ఆపడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మందికి ఇది ఆపాలని ఉంటుంది. అంటే మనకి ఈ మధ్య వచ్చిన కొన్ని సర్వేస్ వల్ల ఆల్మోస్ట్ 55% ఆఫ్ ద ఈ స్మోకర్స్ వాళ్ళు ఈ టొబాకోను ఆపాలని చాలా మంది ట్రై చేస్తున్నట్టు, ఎస్పెషల్లీ యూత్ లో అయితే ఆల్మోస్ట్ 66 to 70% మెంబర్స్ ఈ టొబాకోని ఆపడానికి ట్రై చేస్తున్నట్టు మనకి చాలా సర్వేస్ తెలుస్తున్నాయి. కానీ ఇవి ట్రై చేస్తున్నా కూడా ఎగ్జాక్ట్లీ ఎలా ఆపాలో తెలియక, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక వీళ్ళల్లో చాలా మంది సక్సెస్ఫుల్ అవ్వలేకపోతారు. సో ఇదే సర్వేస్ లో మనకి ఇంకో తెలిసిన విషయం ఏంటంటే, ఈ హెల్ప్ తీసుకోవడం ద్వారా, అంటే డాక్టర్స్ ని కలిసి హెల్త్ కేర్ ప్రొవైడర్ తో డిస్కస్ చేయడం ద్వారా అట్లీస్ట్ ఈవెన్ 3 to 5 minutes డిస్కస్ చేసిన వాళ్ళని చేయని వాళ్ళని కంపేర్ చేస్తే ఎవరు ఈ డాక్టర్స్ ఎలా తీసుకున్నారో వాళ్ళు ఈ టొబాకోని ఆపే అవకాశాలు ఎక్కువ అన్నట్టు కూడా మనకి చాలా రీసెర్చ్ లో తెలుస్తుంది. సో మనకి ఉన్న స్ట్రాటజీస్ ఏంటి? మెయిన్ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ అసలు మనం క్విట్ చేయాలి అనే డెసిషన్ తీసుకోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం. అది డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని మనం ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో ఒకసారి షేర్ చేసుకుంటే మళ్ళీ మనం ఈ హ్యాబిట్ లోకి వెళ్లకుండా ఉండడానికి వాళ్ళందరూ మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఇలాంటి డౌట్స్ వల్ల కూడా మనం కొద్దిగా వాటికి వెళ్లకుండా ఉంటాం. మూడోది హెల్త్ కేర్ ప్రొవైడర్ ని కలవడం. దీంట్లో మెయిన్ గా 2 parts ఉంటాయి. ఒకటి కౌన్సిలింగ్, వాళ్ళతో మాట్లాడడం ద్వారా ఇది ఎందుకు మనకి మన ఆరోగ్యాన్ని ఎలా హాని చేస్తుందో తెలుసుకోవడం ద్వారా కూడా మనం ఇది ఆపడానికి మనకి మోటివేషన్ అన్నది తీసుకొస్తుంది. అది కాకుండా మనం నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే టాబ్లెట్స్ కానీ లోసెంజెస్ కానీ నికోటిన్ బేస్డ్ టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా కూడా మనం ఈ టొబాకోకి దూరంగా ఉండొచ్చు. ఇదే కాకుండా కొన్నిసార్లు ప్రిస్క్రిప్షన్ మెడిసిన్, బ్యూప్రోపియన్ లాంటి టాబ్లెట్స్ వాడడం ద్వారా కూడా మనం వీటికి దూరంగా ఉండగలం. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరికీ ఒక స్పెసిఫిక్ హ్యాబిట్ ఉంటుంది. అంటే మనం ట్రిగ్గర్స్ అంటాం. అంటే కొంతమందికి స్ట్రెస్ వస్తే స్మోక్ చేస్తారు, కొంతమంది బోర్డమ్ వస్తే స్మోక్ చేస్తారు. సో వీటిని ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ టైంలో గనక మనము ఈ స్మోకింగ్ వైపు వెళ్లకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. ఇంకా మూడోది రొటీన్స్. కొంతమందికి పొద్దున కాఫీ తాగగానే స్మోకింగ్ చేయడము, లేకపోతే ఆల్కహాల్ తీసుకునే స్మోకింగ్ చేయడం, ఇలా రొటీన్స్ ఉంటాయి. ఆ రొటీన్స్ బ్రేక్ చేయడానికి కూడా మనము ఆ రొటీన్స్ ఐడెంటిఫై చేసి వాటి బ్రేక్ చేయడానికి అదే టైంలో వేరే పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మూడోది సబ్స్టిట్యూట్స్ అంటాము. చాలా మందికి చేతిలో ఈ సిగరెట్ ఉండడం అలవాటు అయ్యి చేతుల మధ్యలో ఏమీ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇట్ విల్ ఇన్సైడ్ దెమ్ టు స్మోక్ అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే టూత్ పిక్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే చేతుల్లో పెన్ పెట్టుకోవడం కానీ, అంటే యూ హ్యావ్ టు మనము ఈ ట్రిగ్గర్ ని ఐడెంటిఫై చేసి సబ్స్టిట్యూట్ గా వేరే వాటిని మనం ఫింగర్స్ మధ్యలో పెట్టుకోవడం ద్వారా కూడా మనం ఈ క్రేవింగ్ అన్నది కొద్ది వరకు తగ్గించవచ్చు. సో ఇవన్నీ ఫాలో అయ్యి ఈ టొబాకోకి మనం ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచే మనం దూరంగా ఉంటాము అని కోరుకుంటున్నాం. హ్యాపీ నో టొబాకో డే.